ప్రియమైన సోదర సోదరీలారా, ప్రభు నామనందరికీ వందనాలు. ఇంతవరకు మనం ప్రభు బల ఎదుట చేరి, ఇది ఒక బలిపీఠం. పాత నిబంధన కాలంలో దీనిని బలిపీఠము అంటారు. బలి అర్పించే స్థలము. ఆ కాలంలో బలులు అర్పించడానికి ఒక ఎత్తైన దిమ్మలాగా కట్టి దానిపైన బలి పశువును వధిస్తారు. అందువల్ల బలిపీఠము అని అంటారు. పాపానికి ప్రాయశ్చిత్తముగా బలులు అర్పించేటువంటి ఆచారం అనాదిగా ఉండింది. అయితే యేసు ప్రభు మనందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఈ బలి కలకాలం, కాలాంతం వరకు మానవ పాపానికి పరిహారముగా నిలిచిన ఒకే ఒక బలి యేసు ప్రభు. ఇక ఆయన బలి అయిన తర్వాత మాటి మాటికి బలులు అర్పించవలసిన పని లేకుండా ఒకేసారి కాలాంతం వరకు నిలిచే ఒక బలి, ఆ బలి పశువుగా గొర్రెపిల్లగా యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, బలి అయినాడు. ఉదయం విన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆ బలిపీఠం గురించిన వివరణ. అంటే ఎలాగైనా హింసించబడ్డాడు, ఎలాగూ ఆయన నలగొట్టబడ్డాడు, ఎలాగూ గాయపరచబడ్డాడు, ఎలాగూ వధించబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా అందులో మనం ప్రతి వారం కూడా గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఇక మీదట బలి చెల్లించవలసిన అక్కర లేకుండా ఎవరం కూడా ఇక పశువులు కానీ, గొర్రెలు కానీ, పావురాళ్ళు కానీ, ఇతరమైన పక్షులు కానీ ఇక ఏవి లేకుండా, తీసుకొని రావాల్సిన పని లేకుండా యేసు ప్రభు ఒకే ఒక బలిగా, అందరికీ సరిపోయే బలి, అందరి పక్షముగా, ప్రతి ఒక్కరి పాపాని పరిహారముగా ఆ ఒక్క బలి అందరి పాపాని పరిహారం చేయడానికి సరిపోతుంది. అందువల్ల ఎవరు ఇంకా వేరే బలులు ఏవి ఎవరు తీసుకురావాల్సిన పని లేదు. ఒకే ఒక బలి యేసు ప్రభు. అందువల్ల యేసు ప్రభు ఏం చెప్పాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవం కలవాడు అని ఆయన రొట్టె రసాన్ని చూపించి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రం ఇది చేయండి చాలు, ఇక మీరేం చేయాల్సిన పని లేదు. ప్రతి ఆదివారమున ఇలా కూడి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఆరాధించండి, అంతటితో నేను కూడా తృప్తి చెందుతాను, సంతోషపడతాను అని ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ఇంతవరకు బలిపీఠానికి సాదృశ్యంగా, బలిపీఠం కాదు కానీ బల్ల అని అంటాం. క్రీస్తు ప్రభు శరీరానికి గుర్తుగా ఒక రొట్టె, ఆయన రక్తానికి గుర్తుగా ఒక రసం పాత్ర అక్కడ ముందుంచుకొని దాని చుట్టూ మనం చేరి వచ్చి ఇలాగో ఆరాధించి అందులో పాలు పొందినాం. ఇది ఆరాధన. దీని ఆరాధన కూడిక అంటాం. అది ఒక భాగం. మొట్టమొదట ప్రభును ఆరాధించాలి. మొట్టమొదట ఏర్పడిన సంఘం ఆదివారమున రొట్టె విరుచుట కూడితిమి అనే మాట బైబిల్లో ఉంది. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడితిమి అని ఆదివారము అనే మాట బైబిల్లో వ్రాయబడింది.
ఆదివారం అంటే మొదటి వారం అని అర్థం. సామాన్యంగా మన మనసులో ఏముంటుందంటే వారాంత దినమందు ఆదివారం అని ఉంటుంది, అనుకుంటాం. అది కాదు. ఆది అంటే మొదటి, వారానికి మొదటి రోజు ఆదివారం. వారానికి చివరి రోజు కాదు ఆదివారం, వారానికి మొదటి రోజు ఆదివారం. కాబట్టి ఆ మొదటి దినమందు ప్రభువును ఆరాధించాలి. అలాగే రాగానే మొదట ప్రభువును ఆరాధించాలి. ఆ ఆరాధన కూడిక, అలాగ రొట్టె రసాలో పాలు పొందటం, ఆరాధనలో దేవునికి కానుకలు అర్పించడం, అంతవరకు మనకు ఆరాధన పార్ట్. ఈ ఆరాధనకి మనం 2 గంటల సమయాన్ని ఉపయోగించుకుంటాం. కనీసం అంటే 2 గంటలు. ఇక నుండి మనం 1 గంట పాటు దీని సందేశము అని అంటారు, ఉపదేశము అని అంటారు. ఆరాధించిన ప్రజలకు ఆత్మీయమైన ఆహారం, స్పిరిచువల్ ఫుడ్ అని అంటారు. ఆత్మీయమైన ఆహారం. మనం ఏ కార్యక్రమానికైనా విందు భోజనము అన్నది తీసుకుంటాం, వడ్డిస్తాం, లేదా అందరికీ విందునిస్తాం. అలాంటిది ఇప్పుడు ఉండేటువంటి సమయం. వాక్య సందేశము అని అంటాం, ఉపదేశము అని అంటాం. కాబట్టి ఆరాధించిన ప్రజలకు ఏం కావాలి అంటే ఆత్మీయమైన ఆహారం కావాలి. మన ఆత్మను బలపరచుకోవడానికి, మన ఆత్మను మరింత బలపరచుకొని మనం నివసించే లోకమందు, జీవించే లోకమందు విశ్వాసముగా జీవించడానికి విశ్వాసపరమైన, ఆత్మపరమైన ఆహారం, స్పిరిచువల్ ఫీడింగ్ అనేది అవసరం. బిడ్డకు తల్లి పాలిస్తుంది చిన్న వయసులో, కొంచెం వయసు రాగానే మెత్తని ఆహారం పెడుతుంది. ఇంకా పెద్దవారైన తర్వాత బలమైన పోషకాహారం పెడతారు. తల్లిదండ్రులు పిల్లలు అలాగూ వయసును బట్టి పెంచుతూ ఉంటారు. ఆహారం పెట్టకుండా, వాళ్ళకు ఫీడింగ్ లేకుండా పిల్లలను పెంచలేము. అలాగే సంఘములో ఉన్న ప్రియ విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుట కొరకు, బలము పొందుట కొరకు వాక్య సందేశము అనే ఆహారం అనేది అవసరం మనకు. అందువల్ల 1 గంట పాటు మనం సావధానముగా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా మన మనస్సును, మన శరీరమును, మన ఆత్మను, మన హృదయాన్ని, ఇన్ని ఉన్నాయా మనలో అంటే అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యమును ఉంచి ఉన్నావు అన్నాడు. మంటి ఘటం అంటే మన శరీరం, ఇది మంటి ఘటం. ఉదయం కూడా ఆ మాట మన మంటి కుండలము అని. మనము మంటి ఘటములు కలిగి ఉన్నాం. శరీరములను మంటి ఘటములు అంటారు. ఈ మంటి ఘటములో దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఉంచాడు. మనం ఒక ఐశ్వర్యం, మన శరీరంలో ఉన్న అనేక విషయాలు గొప్ప ఐశ్వర్యవంతమైనవి, విలువైనవి. ఉదాహరణగా మనం ఇట్లా పరీక్షించుకుంటే, ఆలోచించుకుంటే మన శరీరం చాలా విలువైంది. చాలా బైబిల్లో మనం అనేక చోట్ల చదువుతాం. దేవుడు మనల్ని ఎంత బాగా నిర్మించాడో.
ఎముకలు, దాన్ని అస్థిపంజరము అంటాం, స్కెలటన్ అని అంటాం. మనకు అస్థిపంజరం అనేది ఎముకలు నిర్మాణం ఉంది, చక్కగా నిర్మించాడు. ఎముకలు దాదాపు 200 రకముల ఎముకలు ఉంటాయంట. అన్ని ఎముకలు ఒకే విధంగా ఉండవు, అన్ని ఎముకలు ఒకే సైజులో ఉండవు, అన్ని ఎముకలు ఒకే పొడవు ఉండవు, అన్ని ఎముకలు ఒకే బలం ఉండవు. ఇట్లా ఎముకలలో చాలా రకాలు ఉన్నాయి. పొడవు తక్కువై, పొడవు ఎక్కువై, మరి నిటారుగా ఉండేవి, కొంచెం వంకరగా ఉండేవి, వంపుగా ఉండేవి, ఇలా రకరకాలుగా దాదాపు 200 రకముల ఎముకలు ఉంటాయట. అవి అనేక సైజుల్లో ఉంటాయి. చూడండి దేవుడు ఎలా నిర్మించాడు. ఆ ఎముకల పైన నరములను అల్లినాడు, నరాలు. ఆ నరాల పైన కండరములను పొదిగినాడు. కండరాలు కూడా ఒకే రకం కాదు, నరాలు కూడా ఒకే రకం కాదు. నరములు కొంచెం లావుగా ఉంటాయి, పాదము నుండి తల వరకు ఉండే నరాలు, కొంతవరకే ఉండే నరాలు, చేతులకు ఉండే నరాలు, గుండెకుండే నరాలు, మెడకుండే నరాలు, వీపున ఉండే నరాలు, తలలో ఉండే నరాలు, కంటిలో ఉండే నరాలు. కంటిలో చాలా నరాలు ఉంటాయి. చూడండి దేవుడు ఎలా మనం నిర్మించాడు. ఇన్ని రకములైన అవయవములతో దేవుడు మరలా తయారు చేశాడు. ఆయన సృష్టికర్త కాబట్టి మనను నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని గొప్ప భక్తుడు, గొప్ప రాజు, మహామేధావి, జ్ఞానవంతుడు అయినటువంటి దావీదు కీర్తన రూపములో ఆ మాటలన్నీ రాస్తాడు. కండరములను పొదిగినవాడు. కండరాలు కూడా అన్నీ ఒకే సైజు కలవి కావు, వాటి బలం కూడా వేరు. కొన్ని మెత్తగా ఉండే కండరాలు, కొన్ని గట్టిగా ఉండే కండరాలు, కొన్ని లావుగా ఉండే కండరాలు, కొన్ని పలసగా ఉండే కండరాలు, కొన్ని మడిగే కండరాలు, కొన్ని మడగని కండరాలు, కొన్ని ఒత్తిడికి తట్టుకునే కండరాలు, కొన్ని స్మూత్గా శుతిమెత్తగా ఉండే కండరాలు, అలా రకరకాల కండరాలన్నీ ఒకటి కాదు. దేవుని యొక్క జ్ఞానం అది. మానవుని సృష్టించడంలో దేవుడు ఉపయోగించిన జ్ఞానం ఇంత అంత కాదు. అలాగూ మనలను కండరములు పొదిగిన వాడు ఊరికి కండర అంటే మాంసం ముద్దగా ఉంటుంది, చూడ్డానికి చాలా చూడబుద్ధి కాదు. దానిపైన ఓ చర్మం కప్పినాడు. చర్మం, ఆ చర్మానికి అనేక రంధ్రాలు ఉంటాయి, మనకు తెలియదు. లోపల చెమట బయటికి రావాలంటే చర్మానికి సన్నటి రంధ్రాలు ఉంటాయి, కళ్ళకు కనబడని రంధ్రాలు ఉంటాయి. అందరికీ చెమట వస్తుంది. చెమట రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే అది ఒక రకమైన జబ్బు కిందికి వస్తుంది. చెమటే రాకపోతే నాకేమి చెమట పట్టదు అంటే అది ఒక రకమైన జబ్బు అని అర్థం. చర్మానికి రంధ్రాలు ఉంటాయి కూడా. ఉండకపోతే జబ్బు అవుతుంది. లోపల మలినం బయటికి రాదు, లోపలనే ఉండిపోతుంది. అది లోపల కండరాలను, శరీరాన్ని పాడు చేస్తుంది. అందువల్ల ఈ చెమట రూపంలో మలినమంతా బయటికి వస్తుంది. దేవుడు ఎట్లా ఉపయోగించాడో తన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా అవసరం. ఇలాగూ కనబడే అవయవాలు చాలా ఉన్నాయి. కనబడని ఆర్గాన్స్, అవయవాలు లోపల ఉన్నాయి. లోపల అవయవాలు ఎన్ని
బయటికి కనబడే అవయవాల కంటే మించి అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలు మనకు బయటికి కనబడవు, కానీ లోపల ఉంటాయి. వాటి విలువ ఇంకా ఎక్కువ. నేను పేపర్లో చదివాను, చెవి తెగిపోయిందట. అది ఏదో యాక్సిడెంట్ జరిగి దాన్ని సర్జరీ చేస్తే 30,000 అయిందట. చెవి విలువ ఎంత? 30,000. ఇట్లా లెక్క పెట్టుకుంటే మన శరీరం యొక్క విలువ ఎంత అయితే, కాలు విలువ ఎంత? కాలు ఇరిగిపోయి కట్ చేస్తే కొన్ని, ఆ కాలుకు కాలు వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వేలల్లోనే, ఇప్పుడు ఇంకా లక్షల్లో. ఇలాగ అవయవాలన్నీ ఇలా ఒక్కొక్క అవయవాన్ని మనం వేయించుకోవాలంటే అవయవాల ఖరీదు ఎంత అవుతుంది? లక్షలు కాదు కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. మరి లోపల గుండె, కాలేయం, మరి ఊపిరితిత్తులు, కిడ్నీసు, ఇంకా మనకు పేర్లు కొన్ని రావు, లివర్ అని, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి. వీటన్నిటిని గురించి వైద్య శాస్త్రంలో మొదటి సంవత్సరం నుండి అనాటమీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కనుక శరీరంలో ఉండేటువంటి వాటన్నిటినీ వివరంగా, క్షుణ్ణంగా, ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క అవయవం యొక్క పని ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటిలో వచ్చే మార్పులు ఏంటి, ఇవన్నీ చదువుతారు వైద్యులు, వైద్య శాస్త్రం చదివారు, డాక్టర్స్. చాలా కష్టమైన, కఠినమైన సబ్జెక్ట్ అది. అందులో ఎంత బాగా వారు నేర్చుకుంటారో అలాంటి మంచి డాక్టర్లు అవుతారు. అనాటమీలో ఫెయిల్ అవుతూ ఉంటారు చాలామంది డాక్టర్లు కోర్సులో. ఈ అనాటమీలోనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు, అంత కష్టం మిగతా సబ్జెక్ట్స్ కంటే. కనుక ఈ దేహము, ఈ శరీరం, ఇందులో ఉన్న అవయవములు, వాటి యొక్క విధులు, వాటి యొక్క భాగాలు, వాటి లక్షణాలు, వీటన్నిటినీ చదవడం చాలా కష్టమైన విషయం. అంత విలువైన అవయవాలను దేవుడు అమర్చాడు. ఊరికే చర్మం కప్పాడా? చర్మం పైన అందం, వట్టి చర్మం కప్పితే తోలు, అందం రాదు. దానిపైన మరి అందాన్ని మరి దిద్దినాడు. అందం, సౌందర్యం. అందం, సౌందర్యం, అందాన్ని మించింది సౌందర్యం. అందం అంటే రూపం, కింద నుంచి పైకి స్ట్రైట్గా ఉన్నాడా లేదా, వంపుగా ఉన్నారా, దుబ్బగా ఉన్నారా, ఇది రూపం. సౌందర్యం అంటే చూడ్డానికి ఆకర్షణీయముగా ఉండటం. మంచి రంగు, రంగుల్లో కూడా ఎన్ని రంగులు. ఎరుపుగా ఉన్నారంటే కూడా అందరూ ఒకే రకంగా ఉండరు, ఎరుపులో కూడా చాలా ఎరుపులు ఉంటాయి. తెల్లగా ఉన్నారంటే తెలుపులో కూడా తేడాలు ఉంటాయి. నలుపు అంటే నలుపులో కూడా చాలా తెల్లగా చాలా రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలు! ఎంతమంది మనుషులు ఉన్నారో ఒకరి పోలికకు మరొక పోలికకు ఏమాత్రం ఒకటే రీతిగా ఉండదు, ఐడెంటికల్గా ఉండదు. ఇద్దరు అక్క చెల్లెలైనా, ఇద్దరు ట్విన్స్ అయినా, అంటే కవలలైనా, ఇద్దరి ముఖాలు, రిజంబ్లెన్సెస్ ఒకే విధంగా ఉండవు, ఎక్కడో చిన్నదైనా తేడా ఉంటుంది. కనుక నా రూపం ఎక్కడా ఉండదు. నా రూపము లాంటి రూపం ఎక్కడ ఈ మిలియన్ల జనాభాలో అక్కడెక్కడ ఏదంటే కొంచెం ఉంటాయి. నన్ను చూసిన వారు, నన్ను బాగా ఎరిగిన వాళ్ళు, రామలింగారెడ్డి అనే సోదరుని ఎరిగిన వాళ్ళు, చూసిన వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ అంటూ ఉంటారు, మీరు రామలింగారెడ్డి గారు ఉన్న తమ్ముడా అని అంటారు. కొంచెం, అది కూడా కాదు. ఆయన రంగు వేరు, నా రంగు వేరు. ఆయన బాగా ఇంకా ఎరుపుగా ఉంటాడు, నేను అంత ఎరుపుగా ఉండను. ఆయన సైజు వేరు, నా సైజు వేరు. ఆయన ఎముకలు వేరు, నా ఎముకలు. కొంచెం పోలిక అంతే గుర్తుపట్టడానికి. కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు, ఎవ్వరూ ఉండవు. చూడండి దేవుడు ఎంతగా మనల్ని నిర్మించిన విధానము, మనకిచ్చిన రూపం, మనకిచ్చిన రంగు,
మనకిచ్చిన తేజస్సు. ఇద్దరు ఎర్రగానే ఉంటారు, కానీ ఒక అమ్మాయి చూడ్డానికి రమ్యంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, ఒక అమ్మాయి ఇంకో రకంగా ఉంటుంది. ఇద్దరిని నిలబెట్టి ట్విన్స్నైనా సరే కవలనైనా పెట్టి పెళ్లి చూపులకి ఎవరైనా రమ్మన్నాం అనుకోండి, ఇద్దరు ఒకటిగా కనబడినట్టు కనబడతారు, కానీ ఒకరిని ఇష్టపడతారు, ఒకరు ఇష్టపడరు. అంటే ఎక్కడో తేడా ఉంది, కొంచెమైనా మైన్యూట్గా తేడా ఉంటుంది. అది దేవుడు మాత్రమే అలా చేయగలడు. దేవుని జ్ఞానం అందులో కనబడుతుంది. కనుక దేవుని సృష్టిని చూచినప్పుడు మనం మన చుట్టుండే సృష్టి కూడా, అందుకే అన్నారు రోమాపత్రికలు ఈ మాటలు ఉంటాయి, దేవుని ఎరగాలంటే సృష్టిని గమనించండి అంటాడు. దేవుడు ఉన్నాడా లేడా అని, దేవుడి యొక్క మహత్యం ఎంత గొప్పది అని, ఆయన శక్తి ప్రభావం ఎంత గొప్పది అని నువ్వు తెలుసుకోగలిగితే నీ చుట్టుండేటువంటి సృష్టిని లేదా ప్రకృతిని చూడు. నీవు జీవించేటువంటి ఈ సృష్టిని బాగా అబ్జర్వ్ చేయి, బాగా మనసు పెట్టి. ఆ సృష్టి నీకు ఒక సంగతి బోధిస్తుంది, సృష్టికర్త ఉన్నాడు అని. నువ్వు బైబిల్ చదవకపోవచ్చు, గ్రంథాలు చదవకపోవచ్చు, కళ్ళకు కనబడి నీ చుట్టూ ఉండే సృష్టి, భూమిని చూడు, భూమి లోపల ఉండేటువంటి ఖనిజాలను చూడు, సముద్రాలను చూడు. సముద్రానికి ఎక్కడైనా ఆనకట్టలు కట్టారంటే ఎక్కడ ఆనకట్టలు లేవు, కానీ సముద్రం భూమిది పొలి రాకుండా గట్లు కట్టిన వాడు ఎవరు? ఇది మానవ జ్ఞానం ఉపయోగిస్తే అర్థమైపోతుంది. సముద్రాన్ని చూడు, దాని గట్లను ఎవరు కట్టలేదు, మానవుడు కట్టలేడు కూడా. కానీ సముద్రం భూమి మీద పొర్లి రాకుండా ఉండినట్లుగా ఆ సముద్రాన్ని ఏ స్థితిలో, ఏ లెవెల్లో ఉంచాలో ఆ లెవెల్లో ఉంచాడు. సృష్టిని చూడు, పర్వతాలను చూడు, వృక్షాలను చూడు, మహావృక్షాలను చూడు, నదులను చూడు, లోయలను చూడు. ఇవన్నీ చూస్తే నీకు దైవ శక్తి అలాంటిదో అర్థమవుతుంది. ఓరిక వాదించవకు. ఒకసారి నీ చుట్టూ ఉండేటువంటి ఈ సృష్టిని నువ్వు చూస్తే సృష్టి నీకు బోధిస్తుంది, సృష్టికర్త ఉన్నాడు అని బోధిస్తుంది సృష్టి. అట్లన్నా తెలుసుకో మానవా అన్నట్టు అంటాడు. మంటి ఘటములలో మహిమైశ్వర్యమును ఉంచినావు అని పౌలు అనే భక్తుడు అంటాడు. ఇది మంటి ఘటం. ఘటం అంటే కుండ అంతే, పాత్ర అని అర్థం. ఇది మంటి పాత్ర, ఇది మంటి కుండ, కానీ దీంట్లో ఏముందట? మహిమైశ్వర్యం ఉంది, బంగారం ఉంది, ఇందులో విలువైన వస్తువులు ఉన్నాయి. ఏమి ఉన్నాయి? నేను ఆ మాట మీద ఇలాగ ఆలోచిస్తుండగా ఏమి ఉండవచ్చు, ఏమి ఉంచాడు నాలో? నా శరీరం మంటి ఘటముగా అన్నాడు. ఇందులో ఏదో మహిమైశ్వర్యం, ఐశ్వర్యం అంటే ధనం. ఏం ధనం ఉంది? లెక్క వేయండి. నీ ధనం ఎంత? నీ పండ్ల వరస. ఒక పండు పోతే 8,000, పండ్లన్నీ కడితే ఎంత? లక్షల్లో అవుతున్నాయి ఈ రోజుల్లో. పండ్లు పోతే పండ్లు కూడా కట్టాలంటే తిరిగి ఎంతైనా ఉన్నాయి. పండ్లు పోయినా వేల రూపాయలు, లక్షల రూపాయలు. కన్ను పోతే, కంటికి కన్ను వేస్తే లక్షల రూపాయలు. నీవు లెక్క వేసుకుంటే నువ్వు ఎన్ని లక్షలు చేస్తావో. కాలు పోయినా, కన్ను పోయినా, చెయ్యి పోయినా, పండ్లు పోయినా, ఇంకే వినికిడి పోయినా, ఒక చెవి వినబడడం లేదు. మిషన్ తెచ్చుకుందాం ఊరికి అంటున్నాను. నేను కూడా అనుకున్న మిషన్ ఏమైనా పెట్టుకుంటే అవసరమా, పెట్టుకోవాల్సిన అవసరం అయితే వద్దనుకో ఒక ఆలోచన. లేదు, ఇంకా ఒకవేళ వినికిడి తగ్గిపోతే తెచ్చుకుందామా, ఎంత అవుతుంది అని అంటే ఫిలిప్ను అడిగితే ఏదో అన్నాడు, 1 lakh ఇది అంతా 1 లక్ష. అంత డబ్బు దీనికి ఎందుకు పెట్టాలా? పెట్టుకున్న వల్ల తడువులా అన్నట్టుంది, చెవులో పెట్టుకోవడం వల్ల ఎడబెట్టుకోవడం, ఇదంతా ఏదైనా వినబడ్డ కాడికి వినబడుతుందిలే, లేకపోతే వినకపోతేనే మంచిదిలే అని సర్దుకొని పోదాం ఊరికి అంటున్నాను.
చూడండి, వినికిడి తగ్గితే వినికి యంత్రం పెట్టుకుంటే లక్షలు అవుతాయి. 1,00,000 కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండవచ్చు బహుశా. అలా అయితే మనకుండేటువంటి చెవుల విలువ ఎంత, మనకుండే పండ్ల విలువ ఎంత, మనకుండే కండ్ల విలువ ఎంత, మనకుండే కాలు విలువ ఎంత, ఈ చెయ్యి విలువ ఎంత. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, ఇప్పుడు గుండె మార్పిడి అనేది కూడా వచ్చిందంట. గుండె తీసి ఇంకో గుండె వేస్తారట. గుండె ఖరీదు. మా స్నేహితుడు కాలేయం లివర్ను ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. 70 లక్షలు అయిందట. చిన్నది అంత ఉంటుంది ఏమో, అది అంతేనా? అంత ఉంటుంది లివర్ అంటే. తెలుగులో కాలేయమే కదా. 70 లక్షలు కానీ బతికారు. వాళ్ళు స్తోమత ఉంది కాబట్టి వేయించుకున్నారు. మనలాంటి వాళ్ళు 70 లక్షలు పెట్టి ఏమి ఇంకా వేయించుకున్న తర్వాత బతికినా మళ్ళీ జీవించాలి కదా, ఎక్కడి నుంచి తీసుకురావాలా? కనుక ఎంత విలువ చూడండి అవయవాలు. మన శరీరంలో దేవుడు ఉంచిన అవయవముల విలువ మిలియన్లు అవుతాయేమో, అసలు లెక్కించలేము. దేవుడు ఇలాంటి విలువైనటువంటి అవయవాలను మనకిచ్చి ఒక కుండగా, ఒక పాత్రగా మన చేశాడు, ఒక వెసలుగా చేశాడు, ఒక ఇన్స్ట్రుమెంట్గా చేశాడు, ఒక సాధనంగా మన చేశాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. నువ్వు బిడ్డను కన్నావు ఎవరి కొరకు? నీకు సంతోషం కలిగే, నీకు ఆనందం రావాలని. మన యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ సంగతి చూస్తాం. మనసు పెట్టి ఆలకించండి, ప్రతిదాని పేజీలు తిప్పకుండా సారాంశాన్ని మనం గ్రహిస్తే చాలు. ఒక వ్యక్తి మంచి ద్రాక్ష తీగను తెచ్చి భూమిని బాగా దున్నినాడు, రాళ్లను ఏరివేశాడు, ముళ్ళ తుప్పలను గచ్చ పొదలన్నిటినీ పీచి పక్కన పడేశాడు, భూమిని బాగా చదును చేశాడు, రాళ్లను బాగా ఏరినాడు, బాగా దున్నినాడు, చదును చేశాడు, మెత్తగా భూమి అంతా మెత్తగా చేశాడు. విత్తనం వేయాలి, తీగ తీసుకురావాలి. శ్రేష్టమైన ద్రాక్ష తీగ కొరకు ఎక్కడెక్కడో విచారించాడు. ఫలాని బెంగళూరు అవతల ఎక్కడో ఓ మంచి తీగలు పెంచుతున్నారు అనుకున్నాడు. పోయాడు, ప్రయాణం చేసి ఖర్చు పెట్టుకున్నాడు. మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను తీసుకొని వచ్చి నాటినాడు. ఎందుకు? మంచి ద్రాక్షాలు కాస్తుంది అని. అవి తీసుకొని తినవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు. కుటుంబం అంతా ఇంటిల్లిపాది మంచి ద్రాక్షలు తిని, శ్రేష్టమైన తీపి అయిన ద్రాక్షలు తిని ఆరోగ్యంగా ఉంటారని, సంతోషంగా ఉండవచ్చని, మరికొన్ని ద్రాక్షలను అమ్ముకొని డబ్బు సంపాదించుకొని ఇల్లు ఆకిలి కట్టుకోవచ్చు అని, పిల్లలను చదివించుకోవచ్చు అని, ఇల్లు కట్టుకోవచ్చు అని, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయవచ్చు అని, కనుక ఆదాయ మార్గంగా దాన్ని ఎంచుకున్నాడు. ఇన్ని రకములుగా తాను చేస్తే చివరికి కనిపెట్టాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకుంటా, ద్రాక్ష తోట ఎన్నేళ్ళకి వస్తుంది నాకు కరెక్ట్గా, ఓ 3 ఏళ్ళు సామాన్యంగా అనుకుంటే వచ్చినాయి. చిన్నగా పువ్వు కొట్టింది, అవి కాయలు కూడా వచ్చినాయి, గెలలు వేసింది, పక్వానికి వచ్చింది అనుకున్నాడు. పోయి తెంచుకొని తిందాం అనుకున్నాడు. నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉన్నాయమ్మా? చేదు 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 ఛీ అన్నాడు, తూ అన్నాడు, ఊసేసినాడు. ఇంటికి వచ్చాడు, తలబట్టుకున్నాడు. నా ద్రాక్ష తోటకు ఇంకేం చేయాలి నేను? ఏం చేయాలి నేను? చేయవలసినంత చేయగలిగినంత చేశాను, ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడి పెట్టాను. ఇంకా చిల్లిగవ్వ కూడా లేదు నా దగ్గర. కష్టపడి రేయింబవులు పని చేశాను, ప్రయాసపడ్డాను, భూమిని దున్నినాను, చదును చేశాను.
ఇంత చేసి నీరు కట్టి కనిపెట్టుకొని కాయలుగా చెట్టుగా కళ్ళు మన వాళ్ళు అంటుంటారు కదా, కళ్ళు కాయలుగా చెట్టుగా కనిపెట్టుకున్నాను అని. అట్లా కాయల కొరకు కళ్ళు కాసి కాయలు కాసిపోయినట్టుగా మేల్కొని ఎదురు చూసి అలాగుంటిని. కాపు వచ్చింది లేని పోతిని దగ్గరికి తీసుకొని నోట్లో పెట్టుకుంటే చేదాయను. ఏం చేయమంటారు నన్ను? నాకు న్యాయం చెప్పండి, ఏం చేయమంటారు ఇప్పుడు అని ఆ వ్యవసాయదారుడు రైతు విలపిస్తాడు, ఏడుస్తాడు, బాధపడతాడు. ఇంకా భార్య భర్తలు ఇద్దరు పట్టుకొని ఒకరికొకరు ఏం చేద్దాం అని ఇద్దరు ఒకరికొకరు తలలు పట్టుకొని బాధపడి ఉంటారు. పిల్లలు చూసి మా నాయన మా అమ్మ ఇట్ట ఏడుస్తున్నారే అని వాళ్ళు ఏడుపు మొదలు పెడతారు. ఇల్లంతా శోకం, దుఃఖం. ఇందులో ఏంటి సారాంశం? సారాంశం లేదా ఇందులో? ఇందులో ఎన్నో రకాలైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ ద్రాక్ష తోటను చూసి, ఆ ద్రాక్ష తోట యొక్క లక్షణాన్ని మనం చూసి ఎన్ని పాఠాలు జీవితం కొరకు నేర్చుకోకూడదు. చేదు ద్రాక్ష కాయలు కాసింది, కారు ద్రాక్షలు అన్నాడు అక్కడ తర్జుమాలో. మనలో కూడా దేవుడు అలాంటి ఉద్దేశంతో మన జన్మనిచ్చి జీవితాన్నిచ్చి జీవనాన్నిచ్చి, మాటల్లో తేడా కూడా చూడండి. జన్మనిచ్చినాడు. ఎంత అందంగా ఉన్నారు చూస్తే పుట్టినప్పుడు పిల్లలు. ఏ తల్లికైనా తన బిడ్డ ఎలా ఉంటారమ్మా? మన వాళ్ళ సామెత ఒకటి చెప్తారు చూడండి, ఏమంటారు? కాకికి ముద్దు. అవును, తల్లి తన బిడ్డను చూచి ఎప్పుడు మురిసిపోతుంది. నల్లని బిడ్డ అయినా సరే, నా బిడ్డ నా కొండ, నా బంగారు. నల్లగా ఉన్నా కూడా ఏమంటారమ్మా? నా బంగారు లాగుందా? అవును, తల్లికి అలాగుంటుంది. నల్లని కాకిలాగా ఉండినా కన్న తల్లిదండ్రులకు మాత్రం ఆ బిడ్డ బంగారంలాగానే ఉంటుంది. ఇంకా కావాలంటే ఇలా చెప్పవచ్చు మనం, మీ కళ్ళు తీసి నా కళ్ళు పెట్టు అంటారు మనోళ్ళు. నీ కంటితో చూస్తే సరిగా లేదు, నా కంటితో చూస్తే మెరిసిపోతా ఉంది బిడ్డ. అవును, చూసే చూపులో తేడా ఉండవచ్చు. దేవుడు మనకింత అందచందాలను ఇచ్చాడు, జన్మనిచ్చాడు. ఇలాంటి జన్మనిచ్చిన దేవుడు ఆ జన్మించిన ప్రతి వ్యక్తికి జీవనం ఇచ్చినాడు. జీవనం, లైఫ్ అండ్ లైవ్లీహుడ్. జీవనము అంటే తాగడానికి పాలిచ్చాడు. బిడ్డ తల్లి పాలతో పెంచబడతాడు. తల్లికి పాలు లేకపోతే ఆ బిడ్డలను పెంచడం ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. మాకేం తెలుస్తుంది? బుడ్డి పాలు, తల్లికి పాలు లేకపోతే బిడ్డ ఎంత అల్లాడుతుందో. ఆ బిడ్డను పెంచడం, పాలు పోసి, తెచ్చుకున్న పాలు, కొన్న పాలు పోసి, బయటి పాలు పోస్తే బిడ్డ తల్లి పాలు తాగినంత ఆరోగ్యంగా ఉండలేరు. తల్లి పాలు శ్రేష్టం. ఇంకా కొన్నిసార్లు పుట్టగానే గాడిద పాలు పోస్తారు. అవును, గాడిద పాలు శ్రేష్టమని శాస్త్రం చెప్తుంది. నేను చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో ఒక ఎగ్జిబిషన్, కింగ్ జేమ్స్ హాస్పిటల్ అని, KGH అనే ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది విశాఖపట్నంలో. ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. దాంట్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు మాకు దగ్గర యూనివర్సిటీకి. పోయి చూసి అట్లా చాలా 4-5 రోజులు చూస్తే కానీ అది ఎంత చూడలేము. అందులో ఒక చోటుకి వెళ్తే ఏ పాలు శ్రేష్టము అని, ఆవు పాలు, బర్రె పాలు, గంగ పాలు, గాడిద పాలు అని ఇట్లా 5-6 పెట్టారు. అక్కడ ఒకటి ఇట్లా నొక్కితే కరెక్ట్ అయితే ఆ లైట్ వెలుగుతుంది, తప్పైతే రెడ్ ఎరుగుతుంది.
ఆవు పాలు మేలని నేను కూడా ఆవు పాలు, ఎందుకంటే అప్పుడు తెలిసిన మేరకు అది, కానీ గాడిద పాలు మేలని రైట్ ఆన్సర్గా చూపిస్తుంది. అందుకే చాలామంది పుట్టగానే బిడ్డకు కొన్నాళ్ళు మొట్టమొదట గాడిద పాలు పోస్తారంట. ఈ మధ్య ఎక్కువ గాడిద పాలు తీసుకొని ఊళ్ళలో అమ్ముతున్నారని కూడా వింటున్నాము. ఇలా ప్రసవించిన తల్లులకు తన బిడ్డలకు ఆరంభంలో గాడిద పాలు అడుగుతున్నారని డాక్టర్లు కూడా చెప్తున్నారని, గాడిద పాలు కొద్ది రోజులన్న తాపితే మంచిదని, వాటికి ఒక పెద్ద గిరాకంట ఇప్పుడు. అదే చిన్న దాంట్లో ఏదో కాబట్టి సరే, అది వేరే విషయం అనుకోండి. దేవుడు మనలో ఉంచిన ఐశ్వర్యం మంటి ఘటములలో మహిమైశ్వర్యం ఉంచినాడు అనే మాటకు, ఇది మంటి ఘటములోనే ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంకా లోపల ఏమున్నాయి? ఆలోచించే శక్తి, ఆలోచనా శక్తి. ఎంత ఐశ్వర్యం, ఎంత మేధావు, తనతో గొప్ప గొప్ప ఆలోచనలు, చంద్రమండలానికి వెళ్ళేటువంటి ఆలోచన, శాస్త్రీయపరమైన ఆలోచన, దాని విలువ ఎంత? కోట్లలో చెప్పగలమా? ఆకాశ మండలం చంద్రమండలానికి వెళ్ళి అక్కడ నిలిచి నివాసాలు కూడా చేసుకోవచ్చు అన్నంత ఆలోచన, శాస్త్ర పరిజ్ఞానం మనుషులు పెట్టాడు. చూడండి, మంటి ఘటములలో మహిమైశ్వర్యం ఉంచిన వాడు దేవుడు. మనం మంటి ఘటములు కావచ్చు, కానీ మనలో అనేక ఆలోచనలు దేవుడిచ్చాడు. మంచి వాక్య జ్ఞానం ఇచ్చినాడు, బైబిల్ జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, దైవికమైన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం, పరలోకమును గూర్చిన జ్ఞానం. మనం ఎవరూ పరలోకాన్ని చూడలేదు, కానీ పరలోకమును గురించిన జ్ఞానం వివరించి గ్రంథస్థము చేసినటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఆయన చూచింది, విన్నది రాయుమంటే రాశాడు. పరలోకమును చూచిన మహా ఐశ్వర్యం యోహానులో పెట్టాడు దేవుడు. నీవు నేను చూడలేదు, కానీ యోహాను చూడగలిగాడు. పరలోక మహిమ ఎలా ఉంటుందో, క్రీస్తు ప్రభు ఎలాంటి వైభవంలో, దివ్యమైన వెలుగులో, కాంతిలో ప్రకాశిస్తున్నాడు. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం వింటూ వచ్చాం కదా. ఆయన ఆత్మవశుడై ఉండగా పద్మాసు దీపములో దైవ దర్శనం కలిగినప్పుడు ఆ క్రీస్తు ప్రభు పరలోకములో ఎంత దివ్యంగా మహిమతో ఉన్నాడో మహిమంతా వివరించి రాశాడు. దీన్ని ఏమనాలి చెప్పండి? ఏమనాలి దీన్ని? మహిమైశ్వర్యం కాదా? ఈ మహిమైశ్వర్యం ఈ వంటి ఘట్టములో ఉంచినాడు. అటు లోకరీత్యా శాస్త్రవేత్తలకు దేవుడు ఆ శాస్త్రీయ జ్ఞానం, విమానం కనుగొన్నారు, టెలిఫోన్ కనుగొన్నారు, ఈరోజు మన చేతిలో ఉండేటువంటి సెల్ ఫోన్ కనుగొన్నారు. ఆ సెల్ ఫోన్ దాని ఇటీవల దాంట్లో ఎన్నో మార్పులు చేసి స్మార్ట్ ఫోన్ అని లోకమంతా అరచేతుల్లోనికి వచ్చేట్టుగా స్మార్ట్ ఫోన్ ఇచ్చి ప్రతి వ్యక్తికి, సామాన్యునికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ జ్ఞానం, ఈ శాస్త్రీయ జ్ఞానం ఎంత విలువ చేస్తుందమ్మా? ఎంత విలువ, ఎంత విలువ! లెక్కగట్టగలమా దాన్ని? దేవుడు మంటి ఘట్టములో, కేవలం మంటి ఘట్టములో ఇంత మహిమైశ్వర్యమును ప్రభు ఇచ్చినాడు. మనకు కూడా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడిచ్చాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, చక్కగా కుటుంబాన్ని వివాహాలు చేసుకొని భార్యాభర్తల సాంగత్యం చక్కగా పెట్టుకొని మంచి బిడ్డలను కానీ ఆ బిడ్డలను పెంచి పెద్దవారుగా చేసి వారికి వివాహాలు జరిగించి వారు నివసించడానికి చక్కని అందమైన సౌకర్యవంతమైన భవనాలు, ఇల్లు కట్టుకుంటున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మహిమైశ్వర్యం జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, వివేకమునిచ్చాడు. వివేకం, జ్ఞానం, తెలివి, ఆలోచన, జ్ఞాపక శక్తి, సంగతులు గ్రహించే గ్రహింపు, అండర్స్టాండింగ్, ఇవన్నీ ఐశ్వర్యం, గొప్ప ఐశ్వర్యం.
గొప్ప ఐశ్వర్యం. కొత్త కొత్త శాస్త్రీయమైన ప్రయోగాలు చేయడానికి దేవుడు అనంతమైన జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి? సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. కొలస్సయి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద క్రీస్తు యేసులో గుప్తంగా ఉన్నాయి. క్రీస్తు యేసులో గుప్తముగా ఉన్నాయి. ఏంటి? బుద్ధి జ్ఞానము. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. క్రీస్తు ప్రభు ద్వారా మనం ఇవన్నీ కూడా పొందగలుగుతున్నాం. ఈ మంటి ఘటములు, ఇది మంటి ఘటమే కావచ్చు, కానీ ఈ మంటి ఘటములో ఎన్ని టాలెంట్స్! చిత్రం గీస్తే ఎంత అందంగా గీస్తారు. జీవం ఉట్టిపడేట్టుగా కళ. ఆ వ్యక్తి బ్రతికున్నాడు, జీవిస్తున్నాడా, చనిపోయినాడా అనేది కూడా తెలియకుండా కళాకారుడు తన హస్తములో ఉండేటువంటి ఆ యొక్క గీతలు గీసి లేదా బొమ్మను వేస్తే ఆ బొమ్మను చూస్తే ఆ బొమ్మ బతికిన వ్యక్తి ఉన్నట్టుగా ఉంటాడు. అంత కళ దేవుడి. అది ఐశ్వర్యం కాదా? కళా సంపద అని అంటారు. కళా సంపద. వ్యవసాయంలో ఎంతో మేధావులైనటువంటి వ్యవసాయకులు వ్యవసాయం జరిగించి అందులో మంచి పంటలు తీసి మంచి పంటలు పండించి పేరు ప్రఖ్యాతులు పొంది ఆర్థికమైన సౌలభ్యం పొందిన వారు గొప్ప రైతులు లేరా? ఉన్నారు. దేవుడు ఆ వ్యవసాయక విధానము మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా ఈరోజు వ్యవసాయక పద్ధతులు మనం అనుసరించే పద్ధతులన్నీ చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, మెలకువలు ఇచ్చాడు, జాగ్రత్తలు ఇచ్చాడు. అంతా దేవుడిచ్చింది. ఇన్ని విధాలుగా దేశాన్ని పరిపాలించే మంచి పరిపాలన దక్షత, ధైర్యం, మంచి ముందు చూపు, దేశం ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో, రాబోయే తరానికి ఏం కావాలి, ఇంకా తర్వాత తరం వారికి ఏం కావాలి, ఈ దేశంలో ఈ ఉండేటువంటి వనరులు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఆ వనరులు ఎలా ఉపయోగించాలి, ఎంత దేవుడు ఇచ్చిన మహాజ్ఞానం. మంటి ఘటములలో మహిమైశ్వర్యం ఉంచిన దేవుడు. ఆధ్యాత్మికంగా భక్తి, విశ్వాసము, సత్ప్రవర్తన, మంచి నడవడి, దైవిక భయము, వినయము, విధేయత. వినయం ఐశ్వర్యం, దీనత్వం ఐశ్వర్యం. ఏమంటాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమన్నాడు? హెచ్చించబడతాడు. ఐశ్వర్యం. యేసుక్రీస్తు ప్రభువారే మనకొక సాదృశ్యం. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7 మెట్లు యేసు ప్రభు అంతకంతకు తగ్గించుకొని ఎక్కడికి వెళ్ళాడుంటే సమాధి వరకు తగ్గించుకున్నాడు అని మనం చదువుతాము. 7 మెట్లు తగ్గించుకున్నాడు ఆ భాగంలో. అది ఐశ్వర్యం. ఆయనలో ఉన్న సుగుణం, దీనత్వం, తగ్గింపు, వినయం ఆ వ్యక్తిని మహోత్తరమైన వ్యక్తిగా తీసుకుని వెళ్ళింది. ప్రపంచ మానవాళిలో యేసు క్రీస్తుకున్నటువంటి భక్తుల సంఖ్య ఎవరికి లేదు. ఫాలోయర్స్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు అనుచరులు ప్రపంచంలో ఎవరికి లేరు అంతమంది. కారణం ఏంది చెప్పండి? ఆయన. అది గొప్ప ఐశ్వర్యం. గొప్ప ఐశ్వర్యం ఆయనలో దాగి ఉన్నాయి. మహాజ్ఞానం ఆయనలో ఉంది, మహా తెలివి ఆయనలో ఉంది, విశేషమైన పాండిత్యం ఆయనలో ఉండింది. ఆయన చిన్న చిన్న ఉదాహరణ తీసుకుని ఉపమానాలుగా గొప్ప సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. ఆయన చూపిన మార్గం శాంతి మార్గం. ప్రపంచమంతా అటువైపే చూస్తుంది. కాబట్టి మహిమైశ్వరం ఇచ్చినాడు. మనలో ఆ మహిమైశ్వరం ఉంది. ఎందుకొరకు, ఎవరి కొరకు, దేని కొరకు, ఏం చేస్తున్నాము? ఇంత మహిమైశ్వరంతో నిండినటువంటి ఈ పాత్ర అయిన మనం
ప్రభు కొరకు కాక ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవు? నీకున్న బలం ఏ బలమన్నా కావచ్చు. బలం అంటే చాలా రకాలుగా ఉంది. బలం, నీకున్న బలం కండబలం, నీకున్న కండబలం, నీకున్న ఎముకల బలం, నీకున్న బుద్ధి బలం, నీకున్న బుద్ధి బలం. నీ బలం ఏంటి? బుద్ధి బలం. బుద్ధి, స్థిరమైన బుద్ధి, నిలకడైన బుద్ధి, మంచి బుద్ధి, ఉపయోగకరమైన బుద్ధి, సామర్థ్యంతో కూడిన బుద్ధి, సుబుద్ధి, మంచి బుద్ధి. ఇంతటి బుద్ధి నీకు దేవుడిస్తే ఈ బుద్ధిని ఏం చేస్తున్నావు? ఈ బుద్ధిని ఏం చేస్తున్నావు? దేనికి వాడుతున్నావు? ఎవరి కొరకు వాడుతున్నావు? ఆ బుద్ధిని నువ్వు సద్వినియోగం చేస్తున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా? దేవుడు మన మంటి ఘట్టములలో ఇచ్చిన మంచి బుద్ధిని దేని కొరకు వాడుతున్నట్టు, ఎవరి కొరకు వాడుతున్నట్టు, ఏమి ప్రయోజనం కొరకు వాడుతున్నట్టు? ఇచ్చిన బుద్ధిని సద్వినియోగం చేస్తున్నావా, ఇచ్చిన బుద్ధిని దుర్వినియోగం చేస్తున్నావా? ఏం చేస్తున్నట్టు అసలు ఎప్పుడైనా ఆలోచించావా? నీకు కండబలం ఉంది, బుద్ధి బలం ఉంది, జ్ఞానబలం ఉంది, ధనబలం కూడా ఉంది. నీకు ధనబలం ఉంది, విద్యాబలం ఉంది, లేదా సమాజంలో నీకు ఒక బలం ఉంది, సాంసారిక బలం ఉంది, పిల్లల బలం ఉంది. ఇన్ని రకములైన బలం నీకు ఇస్తే దేవుడు ఈ బలాన్ని ఏం చేస్తున్నావు? అడగడా దేవుడు? లెక్క అడగడా దేవుడు? బైబిల్లో అలాంటి దృష్టాంతాలు యేసుప్రభు అన్నారు కదా. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇచ్చి వ్యాపారం చేసుకొని రండి అని అంటే ఏమైంది చెప్పండి? 5 తలాంతులు తీసుకున్నవాడంటే 5 రకాలైన బుద్ధి బలములు ఇచ్చిన దేవుడు. 5 రకాలైన నీకు టాలెంట్స్ ఇచ్చాడు. నీకు కండబలం ఇచ్చాడు, మంచి దేహబలం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఆరోగ్యమే మహా భాగ్యం అనలేదా సమాజం? మంచి ఆరోగ్యం ఇచ్చాడు నీకు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఎందుకు ఉపయోగిస్తున్నావు? దాని ద్వారా దేవునికి ఏం సంతోషం కలుగుతూ ఉంది నీ వలన? నీకున్న ఆరోగ్యం ఏం చేస్తున్నట్టు ఆలోచించండి, పరీక్షించుకుందాం. ఈ వంటి ఘటములలో మహిమైశ్వర్యం ఉంచిన దేవుడు, ఆయన మహిమ కొరకై మనం వాడబడాలని, దేవుని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగైతే ద్రాక్ష తోట నాటిన యజమానుడు ఫలములు వచ్చి తిని సంతోషపడి పిల్లలకు పెట్టుకొని, కుటుంబానికి పెట్టుకొని, దాన్ని అమ్ముకొని దాని ద్వారా వచ్చిన రాబడి ఆదాయాన్ని ఇల్లు కట్టుకొని, వాకిలి కట్టుకొని సమాజంలో గౌరవమైన స్థానంలో ఉండాలని ఆశించినట్టు దేవుడు కూడా మన ద్వారా మహిమ పొందాలని కోరుతున్నాడు. ఆయన కూడా ఆనందపడాలని కోరుతున్నాడు. మన మంటి ఘటనలో ఆయన ఉంచిన మహిమైశ్వర్యం ఎప్పుడన్నా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీకై మీరే ఇంట్లోనే వ్యక్తిగతంగా కొంచెం మీరు కూర్చోండి, కొంచెం సేపు కూర్చోండి, మీకై మీరే పరిశీలించుకోండి. నాకు దేవుడు ఇన్ని యోగ్యతలు ఇస్తే, ఇన్ని టాలెంట్స్ ఇస్తే, ఇన్ని బలాలు నాకు ఇస్తే ఏం చేస్తున్నాను నేను? ఆ దేవుని కొరకు, నాకు ఇచ్చిన దేవునికి నేను ఏం చేస్తున్నాను? దేనికి చేస్తున్నాను? నీ బలమును సొలొమోను తన పాండిత్యంతో వాడిన మాట, నీ బలమును పరాయి స్త్రీలకి ఇవ్వకము అన్నాడు. ఆ భాష వేరు. నీ బలమును పరాయి స్త్రీకి ఇవ్వద్దు. దేవునికి కాకుండా మరి దేనికి వద్దు అని దాని భావం.
అక్షరార్థముగా స్త్రీ అని ఎక్కడ అనిపిస్తుంది. దాని నీ బలమును పరాయి స్త్రీకి వద్దు, పరాయి దానికి నువ్వు ఉపయోగించవద్దు, నీ బలమును ప్రభు కొరకు ఉపయోగించమన్నాడు. అందువలనే దేవుని ప్రేమించండి అన్నప్పుడు 5 మాటలు ఉపయోగిస్తాడు యేసు ప్రభు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ జ్ఞానముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించు అన్నాడు. ఇంతవరకు ఎవరిని ప్రేమించావు నీవు? నీ బలం ఎవరికి ఖర్చు పెట్టావు? నీకున్న డబ్బును ఎవరికి దారాదత్తం చేశావు? నీకున్న బలం, ఆరోగ్యం, శక్తి, మాట సమస్తం ఏమైనా దేనికి నువ్వు వినియోగించావు ఇంతకాలం? దానివల్ల ఏమి ప్రయోజనం? అందుకే యేసుప్రభు అంటారు ఏమని? ఒకడు లోకమంతా సంపాదించుకొని, చెప్పండి అందరూ చెప్పండి, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? అంతా ప్రాణం కొరకు, కానీ ప్రాణం తుస్సున పోయింది. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? నీ సంపాదన ఏమైనా ప్రయోజనం పొందుతుందా? నీవు సంపాదించిన సంపాదన నీకేమి మేలు కలగజేసింది? సంపాదన లేనివారు సంపాదన ఉన్నవారి కంటే ఆనందిస్తున్నారు. నీ సంపాదన ఏ విధంగా నువ్వు సంపాదించినా నీ సంపాదన వలన నీవేమి పొందగలుగుతున్నావు? యేసుక్రీస్తును ఎరగకుండా, యేసుక్రీస్తును తెలుసుకోకుండా, క్రీస్తు ప్రభు అనుగ్రహించే రక్షణను పొందకుండా, పాపానికి క్షమాపణ పొందకుండా, ఆత్మకు రక్షణ పొందకుండా ఏమి ప్రయోజనం? మాదింత బారెడు అంటే ఏం ప్రయోజనం? నీ బారెడు నా మాటకు ఎదురే లేదంటే ఏం ప్రయోజనం? నీ మాటకు ఎదురు లేకపోవచ్చుగాక ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఈ లోకంలో నీ మాట చెల్లుబడి కావచ్చుగాక నీవు మాత్రం నరకానికి పోతే ఏం ప్రయోజనం? నీ పాపానికి పరిహారం పొందకపోతే ఏమి ప్రయోజనం? నీవు ఎన్ని రకములుగా ఈ లోకంలో ఏం చేసినా చెల్లుబడి అవుతుందేమో, కానీ నీ ఆత్మ నరకంలో పడుతుంది. ఏం ప్రయోజనం? ఒకడు తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఎప్పుడైనా ఆలోచించామా ఈ సంగతులు? ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే, అంటే ఆత్మను నష్టపరుచుకుంటే, చనిపోయి నరకానికి పోతే, బైబిల్లో అలాంటి దృష్టాంతాలు కూడా మనం ఎరుగుదాం కదా. ధనవంతుడు, లాజరు అని 2 వ్యక్తులు ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళు. వీడేమో పట్టు వస్త్రాలు ధరించుకొని విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడు. పెద్ద భోజన బల్ల, డిషెస్ అన్నీ కూడా, పదార్థాల పాత్రలన్నీ పెట్టుకొని బాగా వడ్డిస్తూ ఉంటే తిని 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 రుచికరమైన ఎన్ని ఐటమ్స్లే. టేబుల్, పెద్ద టేబుల్, ఎంత టేబుల్, దాని మీద డిషెస్, పాత్రలు, వండిన పదార్థాలు పెట్టి బాగా పెద్ద గరిటెలు పెట్టుకొని వడ్డించే వాళ్ళు వడ్డిస్తూ ఉంటే తిని 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 పట్టు వస్త్రాలు కట్టుకొని, వీడు తినగా ఈ ధనవంతుడు మిగిలినటువంటి ముక్కలు ఏరుకొని తిన్న లాజరు, 2 తెచ్చారు. ఏం ప్రయోజనం వీనికి ఉన్నదాం? కానీ తారుమారైంది, రివర్స్ అయిపోయింది. ఏం రివర్సు? ధనవంతుడైన వాడు పాతాళమునకు వెళ్ళాడు, పైనున్నవాడు లోపలికి వెళ్ళాడు, దిగజారిపోయాడు. మరెన్నడూ ఎక్కిరానంత లోతైన అగాధములో వాడు పడవేయబడ్డాడు. ఈ పేదవాడు మాత్రం పైకి పోయాడు. పేదవాడు పైకి పోయాడు, ఈ ధనవంతుడు మాత్రం లోపలికి పోయాడు. అంత రివర్స్. కథ అడ్డం తిరిగింది అంటారు మన వాళ్ళు. కథ అడ్డం తిరుగుతుంది. మన కథ కూడా అడ్డం తిరుగుతుంది.
తెలుసుకొనకపోతే, క్రీస్తును ఎరగకపోతే తారుమారవుతుంది. అంతా తారుమారైందిరా అంటుంటారు. కథ అడ్డం తిరిగిందిరా అంటుంటారు. అవును, రివర్స్ అవుతుంది అంతా. దృష్టాంతం మనకు తెలుసు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ ఉన్నాయి. ధనవంతుడు చనిపోయి పాతాళములో వేయబడ్డాడు. పేద లాజరు పరదైసుకు వెళ్ళాడు. వాడప్పుడు కింద బల్ల కింద ఏరుకొని తినేవాడు. ఈయనేమో రాజభోగం, రాజభోజనం, రాజభోగం తిని త్రాగి మదించి లెక్క లేకుండా ఉన్నవాడు. పట్టు వస్త్రములని ఉన్నాయి అక్కడ. నార వస్త్రములు అని బైబిల్లో ఉంటే పట్టు వస్త్రాలని అర్థం. సిల్క్ గార్మెంట్స్ అని అంటారు. సిల్క్ అంటే పట్టు అని అర్థం. అలా ధరించిన వాడు, మెరిసిపోయే దుస్తులు ధరించిన వాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఆ పాతాళంలో పడినప్పుడు వాడు, ఆ ధనవంతుడు వేసిన కేకలు ఇంతింత కేకలు కాదు. గుండెలు బాదుకుంటున్నాడు, పండ్లు కొరుక్కుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. అబ్రహాము వేడుకుంటున్నాడు, నీ ఒక్క బొట్టు చిటికనేరు వేలు వేయించు, ఆ లాజరును పంపు, ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయి, ఇక్కడ దాహంతో బాధపడుతున్నాను నీ వేడుకుంటే, నో 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 నో, ఇక్కడి వారు అక్కడికి రావడానికి నో, అవకాశమే లేదు, నో ఛాన్స్. ఎవరినన్నా పంపించంటే అక్కడ ఉన్నారు చెప్పేవాళ్ళు, నాలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. వారు చెప్పేవారు అక్కడ, ఆ చెప్పేవారు చెప్తుండగా వింటే చాలు, ఇక్కడ నుండి పోతే దయ్యం భూతం అనుకుంటారు. అక్కడ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, అక్కడ బోధకులు ఉన్నారు, అక్కడ సంఘ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాక్యాన్ని అందించేవారు ఉన్నారు. వారి మాట వింటే చాలు అని అంటాడు. అమ్మా, ఈ రోజుకైనా నువ్వు మారు మనసు పొంది పాపానికి క్షమాపణ కావాలని నువ్వు కోరుకొని క్రీస్తును ఆశ్రయించి, నేను పాపిని ప్రభువు, ఇంతకాలం నాకు ఈ సంగతి బయలుపడలేదు, నేను గ్రహించలేకపోయాను, నాకున్న బలం ఆధారం చేసుకున్నాను, కండబలం, మంది బలం, ధన బలం, మాట బలం, ఇలాంటి బలములు ఆధారం చేసుకున్నాను. నేను నిన్ను ఆధారం చేసుకోలేకపోయాను, నా బలం ఉడిగిపోతుంది. ఈ మంటిఘటంలో ఇంత ఐశ్వర్యం ఉంచావు, కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు ఇంతకాలం. నా వయసు అంతా దాటిపోతూ ఉంది, మరణానికి దగ్గర అవుతున్నాను. నేను ఏ క్షణమో ఏ వేలో నాకు తెలియదు, ఈ లోకాన్ని విడుస్తాను. ఉదయం కూడా ఆరాధనలో దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకున్నాం. మనము దేవుడు మన జీవితాన్ని బెత్తెడంతగా చేశాడు అని, పరిమితముగా ఉంచాడని, జానుడుగా చేశాడని, ఇలాంటి మాటలు బైబిల్లో మనకు కనబడతాయి. ప్రియులారా, రక్షించబడ్డారా? పాపానికి క్షమాపణ పొందారా? క్రీస్తు యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కున్నావా? అమ్మా, మందిరానికి వస్తున్నావు? ఎస్, మందిరానికి వస్తున్నావు. చాలా రోజుల నుంచి వస్తున్నాను, చాలా నెలలుగా వస్తున్నాను, చాలా సంవత్సరాలుగా వస్తున్నాను అని అంటున్నావు. మంచిది, నేను అభినందిస్తాను, నేను ప్రేమిస్తాను. కానీ నీ పాపానికి క్షమాపణ పొందావా లేదా? చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, మంచిదే. మారు మనసు పొందినావా లేదా? మారు మనసు అంటే నేను పాపిని అని గ్రహించి, పాపిని నా కొరకై క్రీస్తు శిలువలో బలైనాడు అని నమ్మి, యేసు ప్రభువు తట్టు తిరిగి, ప్రభు నేను పాపిని, నాకు రావలసిన శిక్ష నేను పొందకుండా నాకు బదులు
నా స్థానములో నేను పొందవలసిన శిక్ష నీవు పొందినావు నమ్ముతున్నాను. నన్ను బట్టి నీవు శిలువ వేయబడ్డావు. ఆ శిలువ స్థానంలో నేనుండవలసింది నన్ను తప్పించి రక్షించడానికి. నా కొరకు అక్కడ నిలబడ్డావు. నీవు నాకు బదులుగా శిక్షించబడ్డావని నమ్ముతున్నాను. నన్ను బట్టి నీకు శిక్ష పడింది, అందుకు క్షమించండి. నా పాపాన్ని క్షమించండి. నీవు కాచిన పుణ్యరక్తంతో నా పాపాన్ని కడగండి. శుద్ధి చేయండి. నన్ను, నా హృదయాన్ని మార్చండి, నా మనసును మార్చండి, నా ఆలోచనలు మార్చండి, నా కోరికలను మార్చండి. ఇక వద్దు నాకు లోకము, ఇక వద్దు పాపం, ఇక వద్దు నాకు లోకం, ఇక వద్దు నాకు పాపం. నీ ఉంటే చాలు నాకు. నిన్నే నమ్ముతాను. నీవే నా రక్షకుడవు నమ్ముతున్నాను. నా ప్రభువుని నమ్ముతున్నాను. ఈరోజు ఇదిగో నేను నా హృదయానికి ఇస్తున్నాను. క్రీస్తు ప్రభు నా హృదయానికి రా అని అంటే నీవు రక్షించబడతావు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ మంటి ఘటములలో గొప్ప ఐశ్వర్యం దేవుడు ఉంచాడు. ఈ మంటి ఘటములు ప్రభు కొరకై ఉపయోగపడాలి, ప్రభు కొరకు జీవించాలి. అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తి సౌలు అనే పేరుతో ఉండినవాడు. మొదటి పేరు సౌలు. కానీ ఆయన ప్రభువుని నమ్మిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఎంత త్యాగం, ఎంత త్యాగం. ఏంటి, ఎలాగూ గొప్ప ధనవంతుడు. సౌలు అనే వ్యక్తి గొప్ప ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. ఆయన ఏ స్థాయి కలిగిన అంటే గవర్నర్ స్థాయి కలిగినవాడు, గవర్నర్ స్థాయి కలిగినటువంటి వాడు. ఆయన ఫ్రెండ్షిప్ అంతా, ఆయన మరి కోటరీ అంతా కూడా అంతా గవర్నర్స్తోనే ఆయన ఫ్రెండ్షిప్ అంతా. ఆ టీం అంతా కూడా గవర్నర్స్, అంటే పెద్ద ఇంటలెక్చువల్స్ అంటారు, ఛాన్సలర్స్ అని అంటారు. అలాంటి స్థాయి కలిగిన వాడు ఆ గ్రూపులో ఉన్నవాడు. అత్యంత విద్యావంతుడు, అతి విద్య, అతి విద్య. ఆయన విద్య గమలీయేలు అనే పెద్ద ప్రొఫెసర్ దగ్గర ఆయన విద్యాభ్యాసం చేశాడు, వేదాంతం నేర్చుకున్నాడు. చదివి 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 వేదాంత సారాంశాన్ని పిండి వడబోసి వేద సారాంశమునంతటిని అనుభవించినవాడు. ఆ అతి విద్య వలన చివరికి వెర్రి పట్టింది తనకి అన్నారు. అంత విద్యావంతుడు. ఏమి తక్కువ, ఇంకా వంశం చూద్దామా, బెన్యామీను వంశం. గోత్రం చూస్తామా, యూదా గోత్రం. ఎంత పేరు ప్రసిద్ధి చెందినట్టు గొప్ప వంశంలో పుట్టినవాడు, గొప్ప గోత్రానికి చెందినవాడు. అలాంటి వాడు చిట్ట చివరికి క్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు, నమ్మినాడు, జీవితం మార్చబడింది. ఆ వ్యక్తి చివరికి ఏం చేశాడంటే, ఏవేవి నాకు లాభకరములని నేను అనుకున్నానో లాభకరములన్నీ కూడా పెంటగా ఎంచుకుంటున్నాను, నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను. చివరికి మళ్ళీ దానివైపు మనసు పోతుందేమో అని పెంటగా ఎంచుకున్నాను. అటువైపు ముఖం కూడా తిప్పను, చూడను కూడా చూడను. అదే పెంట. నాకున్న ఈ ధనమంతా, ఆస్తి అంతా పెంట. నాకున్న ఈ పెద్ద స్నేహం, గవర్నర్లు, ఛాన్సలర్స్తో నాకు సహవాసం, ఫ్రెండ్షిప్ పెంట. వాళ్ళ వైపు నేను ముఖం కూడా తిప్పి చూడను, వాళ్ళ వైపు కన్నులెత్తి కూడా చూడను. నా ఫ్రెండ్స్ చుట్టూ ఉండే వాళ్ళంతా ఛాన్సలర్స్, గవర్నర్సు. వారితో ఎంత మాత్రం స్నేహం చేయనుగాక చేయను. వాళ్ళ వైపు కన్ను కూడా తిప్పను. వాళ్ళని పెంటగా ఎంచుకుంటున్నాను. నాకు వద్దు లోకం.
ఏవేవి నాకు లాభకరములుగా ఉండినో, నా జాతి, నా కులము, నా మతము, నాకున్నటువంటి గోత్రం, ఈ ఆధిక్యతలన్నీ కూడా పక్కన పెంటగా ఎంచుకుంటున్నాను. ఆస్తిని పెంటగా ఎంచుకున్నాను, స్నేహాన్ని పెంటగా ఎంచుకున్నాడు. నాకు ఒక్కటి చాలు. ఏంటిది? క్రీస్తు చాలు నాకు. నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని అంటాడు. మా సోదరుడా, సోదరి, పెదలారా, క్రీస్తును సంపాదించుకున్నావా? క్రీస్తును పోగొట్టుకున్నావా? ఏమి లాభం? లోకమంతా సంపాదించుకొని ఏమి లాభం అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఏమి లాభం? లాభం లేనిది ఎందుకు? ఎంత ఉంటేమి? లాభకరమైనది ఒక్కటి ఉంటేమి? క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఈ క్రీస్తును సంపాదించుకున్నావా? ఈ క్రీస్తులో ఆనందిస్తున్నావా? కాబట్టి మనందరం కూడా పరీక్షించుకుందాం. క్రీస్తును సంపాదించుకున్నావా? ఏవేవి నీకు లాభకరముగా ఉన్నాయో మొదట వాటిని నష్టముగా ఎంచుకో, రెండవదిగా పెంటగా ఎంచుకో. మళ్ళీ వాటి వైపు చూడవద్దు, క్రీస్తు వైపు చూడు. జీవితానికి కావలసింది క్రీస్తు, లోకం కాదు. అలా క్రీస్తును సంపాదించుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం కూడా ఎవరు కదలవద్దు. దేవుని యొక్క ఆత్మ కార్యం మన హృదయాల్లో జరిగినట్లుగా ఆత్మకు మనం చోటిచ్చి మౌనముగా, నిశ్శబ్దంగా, కదలికలేం లేకుండా నడుము వంచండి, తల వంచండి, వీలైతే మోకాలు వంచండి. ఈ 3 భాగాలలో మోకాలు వంగుటయే శ్రేష్టం. తల వంచుట మంచిది, నడుము వంచుట కూడా మంచిది, మోకాలు వంచుట శ్రేష్టం. దీన మనసుతో, పశ్చాత్తాప మనసుతో నిన్ను నీవు పరీక్షించుకున్నట్లుగా నీ మంటి ఘటములో మహిమైశ్వరమును ప్రభు ఉంచినాడు. నీకుంచిన బలం ఒక్కసారి ఆలోచించు. కానీ ఎన్ని ఉండినా ఏమి ప్రయోజనం? ఆత్మకు రక్షణ పొందకపోతే నరకాగ్నిలో పడాలి కదా. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని ఆత్మను నష్టపరుచుకొని నరకాగ్నికి పంపుకుంటే, యుగాయుగాలు మండుచు నరకాగ్నిలో అల్లాడవలసిన జీవితం ఎదుట కనబడుతూ ఉంటే ఏం ప్రయోజనం జీవితం వల్ల? నేను నీవు పరీక్షించుకో. నీ ఆంతర్యాన్ని ఒక్కసారి తొంగి చూసుకో. క్రీస్తును కలిగి ఉన్నావో లేదో పరీక్షించుకో. పాపక్షమాపణ పొందినావో లేదో నిర్ధారణ చేసుకో. రక్షించబడినాను అన్న నిశ్చయితను నీవు కన్ఫర్మ్ చేసుకో. ఎస్, క్రీస్తు యేసు రక్తంలో నా పాపాన్ని కడుక్కున్నాను, ప్రభు నా పాపాన్ని కడిగినాడు, నన్ను పవిత్రునిగా, పవిత్రాలిగా చేశాడు. ఈరోజు నేను చనిపోయిన పరలోకంలో మహిమలో ఉంటాను అనే నమ్మిక స్థిరము చేసుకో. లేని ఎడల ఉన్న పాటున పాపాన్ని ఒప్పుకో. పాపిని ఒప్పుకో. పాప క్షమాపణ కొరకై ప్రభును వేడుకో. ప్రభు కనికరిస్తాడు, క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా నా ఎదుకొచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. నీ హృదయంలోని, నీ మనస్సులోని ఒక మంచి తీర్మానం చేసుకో. ఈరోజు రేపేమి జరుగునో నీకు తెలియదు, నాకు తెలియదు.
కృపా కనికరముల మా తండ్రి నీకు స్తోత్రములు. ఈ దినం మీసంలో ఉంటుండగా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపనివ్వండి. మారు మనస్సు పొందకపోతే నిశ్చయముగా నశించెదరు అని మీరు సెలవిచ్చారు. రక్షించబడటానికి మారు మనస్సు ఎంతో అక్కరగా ఉంది. మారు మనసు అక్కర లేని వారు ఎంతమంది ఉండినా ప్రభువా మీరు సంతోషించరు. మారు మనసు ఒక్క పాపైనా చాలు. మారు మనసు పొందితే పరలోకంలో నేను సంతోషిస్తాను అన్నారు. ఈ ఉదయకాలం ఎవరైనా నీ రక్షణ సంకల్పంలో ఉంటే వారికి మారు మనసు దయచేయండి. పాప క్షమాపణకు మిమ్మల్ని వేడుకునేట్టుగా వారికి మనసు ఇవ్వండి. మంటి ఘటములలో మహిమైశ్వరం నుంచిన వాడవు, కానీ ఈ మహిమైశ్వరంతో నిండిన ఈ ఘటాన్ని మీ కొరకు వాడకుండా లోకానికి పాపానికి వాడి మిమ్మల్ని దుఃఖపరిస్తే కఠినమైన శిక్ష ఉందిన సంగతి గ్రహించుకొని భయముతో వణకుతో నేను ప్రభువుగా అంగీకరించినట్టు మీరే మీ ఆత్మ చేత ఒప్పించండి. చేరి వచ్చిన వారందరూ కూడా రక్షణానుభవంలోనికి వచ్చినట్లుగా చేయండి. మారు మనసు అనుభవంలోనికి తీసుకుని రండి. పశ్చాత్తాప హృదయం వారిలో పుట్టించండి. పాపను గుచ్చి, తీర్పును గుచ్చి, నీతిని గుచ్చి ఒప్పింప చేయండి. వారి జీవితాల్లో క్రొత్త జన్మ అనుభవం ఇవ్వండి. నూతన జీవితాన్ని వారికి ఇవ్వండి. పాత విగతించాను, ఇదిగో కొత్త వాయును అన్న అనుభవానికి తీసుకుని రండి. ఇటు ఆశీర్వాదంతో మనందరూ పంపించమని, మీ కృపా సమాధానములతో మమ్మల్ని అందరూ నింపుదరని దీవించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కోడికి వేసింది. అందరికీ వందనాలు.